యేసుక్రీస్తు ప్రభువారు మరి సమాధిలో నుంచి 3వ రోజున సజీవుడిగా బయటకు వచ్చి 40 రోజులు ప్రజలందరికీ కనిపించి అనేక మందికి వాక్యాన్ని చెప్పి ప్రజలందరూ చూస్తుండగా పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా లేఖనాలు మరి సాక్ష్యం ఇస్తున్నాయి. పిల్లరా, క్రైస్తవ బిడ్డలు ఇది ఖచ్చితంగా నమ్మాలి, విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే చనిపోయి 3వ రోజు లేచి మరి అనేక మందికి కనిపించి రుజువులతో పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుందని, యేసుక్రీస్తు ప్రభు వచ్చాక తన ప్రజలందరినీ కూడా ఆయనతో పాటు తీసుకెళ్తాడని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. పిల్లరా, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారంటండి. జీవమును ప్రేమించే మంచి దినాలంటండి. ఏంటంటే ఈ దినాలు ఏమా? జీవమును ప్రేమించే మంచి దినాలంట. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ భూమి మీద ఉండి పరలోక రాజ్యాన్ని ప్రేమించి ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన ఈ యొక్క లేఖనాల ప్రకారంగా వాక్యాన్ని అనుసరించి బ్రతికే వారందరూ కూడా దేన్ని ప్రేమించేవారంట? జీవమును ప్రేమించేవారంట. వారంట మంచి దినాలు చూస్తారంట. ఎవరు చూస్తారు మంచి దినాలు? జీవమును ప్రేమించేవారు. అంటే పరలోక రాజ్యాన్ని ప్రేమించేవారు ఈ భూమి మీద కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా దేవుని కోసం నిలబడిపోతారు. పిల్లరా, ఏమండి, భూమి మీద ఉండి ఈ పరలోక రాజ్యానికి మనం ఏమైనా సరే వెళ్ళిపోదాము, ఈ భూమి మీద ఈ జీవితం శాశ్వతం కాదు అని భూమి మీద ఉండి పరలోకం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. వారు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారంట. చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలంటే, ఎవరైతే దేవుని మందిరంలోకి వస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే మాకు పరలోకం కావాలనుకుంటారో పిల్లరా, వాళ్ళు ఏంటంట? నాలుకని కాచుకోవాలంట. ఏది కాచుకోవాలమ్మా? నాలుకని కాచుకోవాలంట. ఎందుకని నాలుకని కాచుకోవాలి అంటే, నాలుక సర్ప విషము కంటే ప్రమాదకరమైనది. ఏంటమ్మది? నాలుక ఎలాంటిది చెప్పాలందరూ. నాలుక ఎలాంటిది? సర్ప విషము, పాము విషము కంటే ప్రమాదకరమైనది. ఆలోచించండి, గుర్రాన్నైనా సరే స్వారీ చేసి ఆపగలదు. ఏమా, సముద్రంలో వాడను తిప్పడానికి చిక్కా ఉంటుందంట. కానీ నాలుగుని కంట్రోల్ చేసేది ఏదైనా ఉందా అంటే ఏంటంటది? వాక్యము. నాలుగుని ఏది కంట్రోల్ చేద్దామా? వాక్యము. కొద్దిగా ఎదరగరండి అమ్మా. నాలుగుని ఏది కంట్రోల్ ఉన్నప్పుడు ఆయన నీ ప్రార్థన ఎందుకు వినడం? ఆలోచించండి. మీరు నీతిగా ఉన్నారనుకోండి, 14వ వచ్చిన పిల్లరా, రేపేమి సంభవించును అదిగోండి. దేవుడు ముందుగా రాసేసాడు. మీరు తలకిందులు పడిపోతున్నారు. ఏమండి, కూటు కోసం కోటి విద్యులని ఈ భూమి మీద బ్రతకడం కోసం తలకిందులు పడిపోతున్నారు. దేవుని కోసం బ్రతకకపోతే పిల్లరా, దేవుడు చెప్తున్న మాట ఇదిగోండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవే ఆవిరి వంటి వారంటండి పిల్లరా. ఏమండి, పాస్టర్ అమ్మ గారు సరిపోతే తెలుసు కదా మీకు. ఎక్కడ తిరుగుతున్నదంట పాపం తల్లి, చాలా మంచిది. ఆరాధన పాటలు అంత చక్కగా పాడుతుందో తల్లి.
ఆయన కూడా మంచిగా, పాస్టర్ గారు కూడా చాలా మంచి కుటుంబం, చక్కగా తిరుగుతూ ఉండేదంట, అందరిని పలకరించుకుంటా. ఏమండి, చక్కగా తిరుగుతున్న చిన్న వయసు ఏమైపోయింది? మాయమైపోయింది. ఉందా? ఇప్పుడు ఉందా? తీసుకెళ్ళిపోయారు, ఎక్కడ చుట్టాలు అక్కడ సర్దేసుకున్నారు, వెళ్ళిపోయారు. చూసారా? నేనైనా అంతే, మీరైనా అంతే. మరణం అందరికీ వచ్చేస్తుంది పిల్లరా. కానీ మరణం వచ్చినప్పటికీ మనం దేవుని పాదాల దగ్గర ఉన్నామా లేదా? దేవుడు చెప్తున్నమాట, ఇలాంటి మరణాలు చూసిన గుండెలు రాయిల్లాగా ఉన్నాయి తప్ప గుండెలు మానపోతే ఇంకెందుకు ఈ జీవితం పిల్లరా? ఏమండి, నిన్నదాకా చక్కగా తిరిగిన మనుషులు, కళ్ళ ముందు తిరిగిన మనుషులు మాయమైపోతున్నారండి బాబు, మాయమైపోతున్నారు. నువ్వు వాక్యం చెబుతుంది, దేవుడు ముందుగా రాసిన మాట, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవే ఆవిరి వంటి వారంటండి బాబు. అన్నం పొంగొచ్చినప్పుడు గవగా మోతే ఆవిరి అలాగ పైకి వెళ్ళిపోయినట్టుగా మాయమైపోతున్నారండి మనుషులు. ఆలోచించండి. ఏమండి, మరణం ఏదో ఒక రోజున ఒకరి తర్వాత ఒకరికి వర్తం తప్పదు, ఒకరికి ముందు వెనక అవుతుంది పిల్లరా. కానీ ఆ మరణించేటప్పుడు, చచ్చిపోయేటప్పుడు నువ్వు దేవుల్లో యథార్థంగా ఉన్నావా? దేవుడు అలా మంచి నమ్మకమైన మంచి దోషుడా అనేటట్లుగా నువ్వు ఉన్నావా? నమ్మకంగా బాగా బ్రతిగా నా బిడ్డ అనేటట్లుగా నువ్వు ఉన్నావా? ఆలోచించండి. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఒకరికొకరు ఒక ప్రేమగా ఉండండి పిల్లరా. ఒకరి పక్షంగా ఒకరు ప్రార్థన చేసుకోండి. ఒకరు ఆపదలో ఉంటే మరొకరు సాయం చేసేలాగా ఉండాలి. నలుగురు కలిపి ఇంకొకరిని పోగు చేయాలండి. అవకాశం దొరికితే మనమే ప్రార్థన మానేద్దాం, మనమే ఇంటికాడ ఉందాం, మనమే గడుపుదాం అనుకోకండి. ప్రతిరోజు అనుకూలంగా ఉండదు. దేవుని పాదాల దగ్గర మనం ఉండాలి. చూసారా, లోకం పరిస్థితి ఏమీ బాగోలేదండి, మాయమైపోతున్నారు. దేవుడు మనల్ని పిలిచేటప్పటికి మనము దేవుని పాదాల దగ్గర ఉండాలండి. నీతిగా బ్రతకాలి, వాక్యానుసారంగా మనం ఉండాలి. అలా లేకపోతే భయంకరమైన నాశనంలోకి వెళ్ళిపోతారు. ఏమండి, ఇంత చక్కటి అన్నాన్ని ఇచ్చి, ఇంత చక్కటి ఆహారాన్ని ఇచ్చి, ఏమండి ఇంత సృష్టినిచ్చిన దేవుడు దేవుని కోసం బ్రతకకపోతే ఊరుకోడండి. దేవుని కోసం బ్రతకకపోతే భయంకరమైన పాతాలను పంపేస్తాడు ఈ ఆత్మనే. అందుకే చచ్చిపోయేటప్పటికి మనం దేవుని కోసం యథార్థంగా బ్రతికిన వారమై ఉండాలి. చూడండి ఎంత బాగుంది ఆ మాట. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారంటండి బాబు. మన ముక్కులో నుంచి గాలి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోద్ది అంతే. ప్రాణం వెళ్ళిపోతామంటే పెద్ద పెద్ద మంటలు, ఏమంటే అవుట్లు వెళ్ళినట్టే ఉండదు. సింపుల్గా గాలి ముక్కులోంచి అలా వెళ్ళిపోద్ది అంతే. చూసారా, ఎంతమంది పిల్లలున్నా, ఏమంటే ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, మన దగ్గర ఎంత బలం ఉన్నా, మన బలము, మన ఆస్తి, మన అంతస్తు వెళ్ళే ప్రాణాన్ని ఆపలేదు పిల్లరా, పట్టుకోలేదు. ఎవడ బాబు ధర్మ కనుక ప్రాణాన్ని ఆపుతాం. ఆస్తి పాస్తులు ఆపలేవు, ఏమండి కుటుంబం ఆపలేదు, బిడ్డలు ఆపలేరు, ఈ ప్రాణాన్ని ఎవరు ఆపలేరు పిల్లరా. కాకపోతే చనిపోయేటప్పుడు దేవుల్లో మనము ఉండి చనిపోవాలి. బాప్తిసం తీసుకుంటే, ఏమండి బాప్తిసం తీసుకుంటే మీరు లక్కీగా అదృష్టవంతులే. ఇంకో మెట్టెక్కినట్టే, ఏమండి పరలోకంగా దగ్గరగా ఉన్నట్టే. బాప్తిసం తీసుకోకుండా చచ్చిపోయినా భయంకర నరకంలోకి వెళ్ళిపోతారండి. బాప్తిసం తీసుకోవాలి, దేవుని కోసం యథార్థంగా బ్రతకాలి, త్యాగం చేసి ఉండాలి దేవుని కోసం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి పిల్లరా. ఏమండి యేసుక్రీస్తు ప్రభు అని, ఏమండి ఏ తప్పు చేయకపోయినా కానీ సిలువేసిస్తారండి. సిలువేసిన తర్వాత 3వ రోజు లేచాడు మహానుభావుడు. 40 రోజులు ఈ భూమి మీద ఉండి అనేక మందికి సువార్త ప్రకటించాడు. ఏమండి 40 రోజులు ఈ భూమి మీద ఉండి సువార్త ప్రకటించి అందరూ చూస్తుండగా ప్రభు అలా వెళ్ళిపోయాడండి. రాకెట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు. చూసారా, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఎంత బాగుంటుందన్నమాట. ఆయన శ్రమ పడ్డాడంటే అండి, 3 రోజులు శిలువ మీద శ్రమ పడ్డాడు. ఒళ్ళంతా కూడా ప్రభుని అది ఏంటి సార్ తెలుసా, నలగొట్టేశారండి ప్రభుని. ఎలాగా
మన కుంకుడిగాయలు సందికాయలు రాయించుకుని నలగొడతా చూసారు కుంకుడిగాయల్ని, అలాగ ప్రభువుని ఒళ్ళంతా నలగొట్టేశాడండి. ప్రభువు త్వరగా చచ్చిపోయాడంట శిలువ మీద. ఏమండి, ప్రభువు త్వరగా చచ్చిపోయాడంట. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చచ్చిపోయాడండి. ఏమండి, ఎక్కువసేపు బ్రతకలేదు ప్రభువు. ఎందుకు చచ్చిపోయాడంటే ఒళ్ళంతా నలగొట్టేశారు, చితక్కొట్టేశారు. ఒళ్ళంతా దున్నబడ్డదంట. ఒళ్ళంతా ఏమైపోయింది? దున్నబడ్డదంట. పిల్లరా, నీ కోసం నా కోసం మన నాశనంలోకి వెళ్ళకూడదని ఆయన సిలువ ఎక్కాడండి. ఆ ప్రభువు 3 రోజులు సమాధి చేసిన తర్వాత సమాధిలో నుంచి 3వ రోజున బయటకు వచ్చాడు. ప్రజలందరికీ కనిపించాడండి. చూడండి ఎంత బాగుందన్నమాట. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు వారికి అగపడుచుచు దేవుని రాజ్యములను గురించి బోధించుచు అనేకమైన ప్రమాణములను చూపి వారికి తన్ను తాన్ని సజీవంగా కనిపించాడంట ప్రభు. ఎలాగా అమ్మా, ఎలాగో తెలుసా? 3 రోజులు ప్రభులు సిలివేసి చంపేశారు కదా. చంపేసిన ప్రభువుని ఏం చేశారు తెలుసా? సమాధిలో పెట్టారు కదా. సమాధిలో పెట్టిన ప్రభు 3వ రోజున ఎలాగొచ్చో తెలుసా? సజీవంగా వచ్చాడు. శరీరంతో వచ్చాడు. శరీరం లేక కాదు, శరీరంతో వచ్చాడు. 40 రోజులుగా అందరికి కనిపించాడు. వాక్యాన్ని ప్రకటించాడు. చదువు ఎంత బాగుంది. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను, యెరూషలేము నుండి తొమ్మిదవ వచనం చదవమ్మా. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా అనేక మంది ఉన్నారండి. యెరూషలేము దేవాలయం దగ్గర, యెరూషలేము ప్రాంతం చుట్టుపక్కల ప్రజలందరూ అనేక మంది ఉన్నారు. ప్రభు వాక్యం చెప్పాడు. 40 రోజులు కనిపించాడు అందరికి. అందరూ చూచుండగా ఎంతమంది చూడన్నమాట. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన అమ్మా వారందరూ చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు ఆరోహణం అంటే ఏంటమ్మా? అమ్మా ఎలా చూడాలి అందరినాక. ఆరోహణం అంటే ఏంటి అంటే ప్రజలందరికీ చెబుతూ ఇలా నుంచున్న యేసు ప్రభు వారు అలా లేచిపోయాడు గాల్లో. నెల్లూరు దగ్గర శ్రీహరికోట ఉంది. ర్యాకెట్ ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. శ్రీహరికోట నెల్లూరు దగ్గర ర్యాకెట్ ప్రయోగాలు జరిగితే ర్యాకెట్ ఎలాగైతే అలాగా వెళ్ళిపోతూ దూసుకుంటూ అగ్ని కప్పుతూ అలా ప్రభు ఇలా నుంచుని అందరికి కనపడి 40 రోజుల తర్వాత నేను వెళ్ళొస్తాను పరలోకాన్ని, మీరు సిద్ధపాటు కలిగి ఉన్నది అందరికి చెబుతూ ప్రభు నుంచున్నట్టుగా అలా వెళ్ళిపోయాడు పరలోకం. ఇప్పుడు చదవండి ఎంత బాగుందన్నమాట. 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరుచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి అద్ద నిలిచారంటే అండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారని మీ అద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిదిరో ఆ రీతిగానే మరలా తిరిగి వస్తాడంటండి. యేసు ప్రభు వారు అందరూ చూస్తుండగా ఎలా వెళ్ళాడమ్మా? పరలోకానికి ఆరోహణం అయ్యాడు కదా. అప్పుడు 2 మనుషులు ఉన్నారంటే అక్కడ దేవదూతలు. ఏమయ్యా ఎందుకు అలా చూస్తున్నారు మీరు? యేసు ప్రభు వెళ్తాం చూశారు కదా మీరు. యేసు ప్రభు వారు ఎలాగైతే పరలోకానికి శరీరధారిగా వెళ్ళాడో అదే రకంగా మరలా వస్తాం. మీరు అందరూ చూస్తారు. వస్తాడా? మరి వచ్చినప్పటికీ ఏమండి, క్రైస్తవ బిడ్డలు దేవుని కోసం బ్రతికిన వారందరూ కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుని కోసం యథార్థంగా బ్రతుకుండాలి. ఎలా ఉండాలి? నీతిగా బ్రతుకుండాలి, యథార్థంగా బ్రతుకుండాలి. పిల్లరా, దేవుని కోసం నీతిగా బ్రతకకుండా, దేవుని కోసం యథార్థంగా బ్రతకకుండా ఉంటే ఏమండి ఆయన ఉన్న లోకానికి దేవుని కోసం యథార్థంగా బ్రతకకపోతే పిల్లరా దేవుడు ఊరుకోడండి.
దేవుడు అన్నాడు, యేసు ప్రభు వారు ఎలాగైతే వెళ్ళాడో పరలోకానికి శరీరధారికి అలాగే వస్తాడో ఆయన నమ్ముకున్న ప్రజలందరినీ కూడా ఆయనతో పాటు పరలోకానికి తీసుకుపోతాడు. చూసారా, ఇందా చెప్తున్నాను ఏమండి, రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. ఈరోజే మనదే, రేపు మనది కాదు. రేపు నేను గ్యారంటీ అండి, రేపు మరలా ఇదే రోజు నేను బ్రతుకులన్నా కూడా చేయద్దు కదరా, చెప్పలేము. 5,000 కొన్న టేబుల్ పైన గ్యారంటీ ఉందండి, మనిషికి గ్యారంటీ లేదండి బాబు. ఆలోచించండి ఏమండి, నేను గ్యారంటీ అన్నవాడు లేడు. ఏమండి, పోయిన సంవత్సరం ఇదే పునరుద్ధానం ఆదివారం రోజున పాల్గొన్న వాళ్ళు ప్రార్థనలో ఇప్పటికి అందరూ ఉన్నారంటారా? ఆలోచించండి. పోయిన సంవత్సరం ఇదే రోజున ఆదివారం రోజున పునరుద్ధానం ఆదివారం రోజున ప్రార్థనలో ఉన్నవారు ఇప్పుడు మరలా ఇదే సంవత్సరంలో ఉన్నారా? లేరండి బాబు. చాలామంది గొప్ప గొప్ప మేధావులు సేవకులు కూడా వెళ్ళిపోయారండి. ఆలోచించండి, మంచివారు వెళ్ళిపోయారు, చెడ్డవారు వెళ్ళిపోయారు. ఆలోచించండి, ఇదే మనకు అనుకూలమైన సమయం, ఇదే చిట్ట చివరి రోజు అనుకోలు మనం. ఏమండి, ఇదే లాస్ట్ రోజు అనుకోలు మనం దేవుని కోసం బ్రతకాలండి. ఇది తుది శ్వాస విడిచేపటికి మనం ఎక్కడ ఉండాలి? దేవుని పాదాల దగ్గర ఉండాలి. దేవుని కోసం ఎవరైతే యథార్థంగా బ్రతుకుతారో, నీతిగా బ్రతుకుతారో, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు పరలోకానికి దేవుని నమ్మిన బిడ్డలందరినీ తీసుకుపోతాడు. దేవుని నమ్మని వారిని భయంకరమైన నరకంలోకి తీసుకుపోతాడు. దేవుడు పాతాళానికి అప్పగిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని కోసం నీతిగా యథార్థంగా బ్రతుకుతాం. ఈ చిన్న వాక్యం మన వినికిల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్.